తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడం. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన పిల్లల నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసే విధానం ఏ విధంగా ఉండాలి అంటే, సర్వ సృష్టికరమైన దేవుడు సర్వ మానవాళిని రక్షించుటకు, నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించుటకు, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు తన మహిమనంతా పక్కన పెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి ప్రజలందరినీ రక్షించుటకు సాధారణ మానవుని పుట్టినవాడ సర్వ మానవాళి కొరకు ఆయన మానవునిలో పుట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆయన తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని మరణం పొందినట్టుగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. సో మన కొరకు నీవు నేను రక్షించుకుంటూ తన దైవత్వమునంతా పక్కన పెట్టి మానవునికి జన్మించిన దేవుడు నీవు నేను రక్షించబడాలని తన రక్తమును చిందించి మరణాన్ని పొందుకొని మన బలహీనతలు, మన రోగం, మన బాధలను వహించుకొని సహించి తన జీవాన్ని మనకిచ్చి మన మరణాన్ని ఆయన తీసుకున్న దేవుడు. వాటితో పాటు మనకు కావలసినవన్నీ ఎందుకు అనుగ్రహింపడం అనే విశ్వాసం ఉండాలి. తన ప్రాణాన్ని అర్పించిన వాడు కావలసినవి నాకు ఎందుకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా నా దేవుడు నాకు ఇవ్వాల్సి ఇస్తాడు అన్న విశ్వాసం ప్రభువునందు, ప్రభువును సేవించుచున్న నీకు నాకు ఇలాంటి విశ్వాసం ఉండాలి. ఇటువంటి విశ్వాసము కలిగి జీవిస్తాం. దేవుడు మన ఎడల సిద్ధపరిచిన మేలులన్నింటినీ దేని గురించి బాధపడి ఇష్టపడలేదండి. దేవునికి అప్పగిస్తాం. తన ప్రాణాన్ని నా కొరకు అర్పించిన దేవుడు నాకు కావలసినవన్నీ మరి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. విశ్వసిద్దాం, పొందుకుందాం.